Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. డీజే దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ లాంటి ఎనర్జెటిక్ హీరోతో ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే హరీష్ శంకర్ ఏదో మ్యాజిక్ చేస్తాడని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు తగ్గట్టే బన్నీని బ్రాహ్మణ్ గెటప్లో ప్రజెంట్ చేసి మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు హరీష్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 25వ సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక వరుస హిట్స్తో దూకుడు మీద ఉన్న బన్నీ ఫాలోయింగ్తో డీజే డెఫినెట్ హిట్ అంటూ ముందు నుండే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన డీజే ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే తన కళ్ల ముందు ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోలేని బ్రాహ్మణ్ కుర్రాడు దువ్వాడ జగన్నాథం డీజేగా మారి క్రిమినల్స్ని హతమారుస్తుంటాడు. అలాంటిది తన దగ్గర పనిచేసే చంద్రమోహన్ చావుకి ఆగ్రో డైమండ్స్ అనే కంపెనీ చేసిన ఫ్రాడ్ కారణం అవడంతో డీజే వాళ్ళని ఎదిరించి ఆ డబ్బుని జనాలకు ఎలా పంచాడు అనేది కథ. వినడానికి చాలా సింపుల్గా రొటీన్గా ఉన్న కథను రాసుకున్న హరీష్ శంకర్ స్క్రీన్ ప్లేలో సైతం పెద్దగా మెరుపులు లేకపోవడంతో తన స్ట్రెంగ్త్ అయిన డైలాగ్స్తో డీజేని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచాడు. ఇక బ్రాహ్మణ్ క్యారెక్టర్ కోసం బన్నీ చేసిన హోంవర్క్ హార్డ్ వర్క్ స్క్రీన్పై రిఫ్లెక్ట్ అయింది. సినిమాను నిలబెట్టడానికి బన్నీ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు. హరీష్ శంకర్ రాసుకున్న జగన్నాథాన్ని యాజ్ ఇట్ ఈజ్ స్క్రీన్పై దించేశాడు. ఇక పూజ హెగ్డే ఓపెనింగ్ ఫ్రేమ్ నుండి ఎండింగ్ ఫ్రేమ్ వరకు స్కిన్ షోతో డీజేకు గ్లామర్ అద్దింది. రావు రమేష్ కామెడీ విలనిజం, సుబ్బరాజు వెన్నెల కిషోర్ల హిలేరియస్ ఎపిసోడ్స్ డీజేకు ప్లస్ పాయింట్స్గా మారాయి. మిగతా ఆర్టిస్టులందరూ తమ పరిధి మేర పాత్రలకు తగిన న్యాయం చేశారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే డీజేలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కష్టం, సినిమాటోగ్రాఫ్ ఐనాంకా బోస్ పనితనం అడుగడుగునా కనిపిస్తాయి. సినిమా మొత్తానికి ఫైట్స్ హైలైట్స్గా నిలిచాయి. ఎడిటర్ చోటా కే ప్రసాద్ కూడా ల్యాగ్స్ లేకుండా డీజేకి చాలా వరకు మెరుగులు అద్దాడు. దేవి ఇచ్చిన ఆల్బమ్ వినడానికి యావరేజ్గా ఉన్న విజువలైజేషన్లో బాగా నిండుతనం వచ్చింది. ఆర్ఆర్ కూడా పర్వాలేదనిపించింది. ఇక తన సంస్థలో వస్తున్న 25వ సినిమా కావడంతో కాస్త ఎక్కువే ఖర్చు చేశాడు దిల్ రాజు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా కూడా ఇది తగ్గింది అని చెప్పడానికి లేదు. అలాగే సినిమా క్రూ అన్నింటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ సినిమాని అందరికీ నచ్చేలా చేయడానికి డైలాగ్స్లో సాంగ్స్లో వాళ్ళు తీసుకున్న కేరింగ్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రొటీన్ కథనాలతో రూపుదిద్దుకున్న డీజే ఆడియన్స్ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తారన్న డౌట్ అయితే కలుగుతుంది. బన్నీ పెర్ఫార్మెన్స్, పూజ గ్లామర్ డోస్, హరీష్ శంకర్ డైలాగ్స్ జోష్ చాలా వరకు వర్కౌట్ అయినా డీజే బీసీ సెంటర్స్కి పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రిపోర్ట్ రిజల్ట్ ఎలా ఉన్నా అల్లు అర్జున్ 50 crores క్లబ్లోకి మరోసారి ఎంటర్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్తో సాటిస్ఫై అయ్యే వారికి, కామెడీతో కాలక్షేపం చేసే వాళ్ళకి డీజే బాగా నచ్చుతుంది. ఈ వీకెండ్లో డీజే మీ మూవీ చాయిస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.